అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ ప్రీవియస్ పేపర్ 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ చూద్దాం. ఈ పేపర్ సెషన్ 1 మార్చ్ 3, 2024 జరిగిందండి. ఇందులో మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 91. 1,000,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ 100,000. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. 1,000,000 ఈజ్ ఈక్వల్ టు 10,100,000. 1,000,000 ఈజ్ ఈక్వల్ టు 10,100,000. విభాగ న్యాయం దృష్ట్యా ఏ, బి మరియు సి అను 3 పూర్ణ సంఖ్యలకు ఆప్షన్ చూడండి. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి ప్లస్ బి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబిసిదేమోని ఏబి ఇంటూ సి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. క్వశ్చన్ నెంబర్ 93. 20, 24 మధ్య గల అకరణీయ సంఖ్యల సంఖ్య. ఆప్షన్స్ 3, 1, 0 అనంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనంతం. ఏదైనా 2 నెంబర్ల మధ్య అకరణీయ సంఖ్యలు మనం ఎన్నైనా సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 అనంతం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనంను గుర్తించండి. అంటే తప్పున్న ప్రవచనాన్ని గుర్తించమన్నారు. ఫస్ట్ ఆప్షన్, ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం. ఇది కరెక్టే. నెక్స్ట్, ప్రతి పూర్ణాంకం ఒక పూర్ణ సంఖ్య. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య. ఇది కూడా కరెక్టే. ప్రతి అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య. ఇది రాంగ్ అనమాట. సో అసత్యం అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. క్రింది వానిలో సత్యమైనది. సత్యమైన కరెక్ట్ అయింది ఏది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అది కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 96. 1 గంటలో 1% ఎన్ని నిమిషాలు అని అడుగుతున్నారు. 1 గంట అంటే 60 నిమిషాలు కదా. సో 60 నిమిషాలు ఇంటూ 1/100. 0 క్యాన్సిల్. 25 to 3. సో 3/5 మినిట్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 3/5 నిమిషాలు. క్వశ్చన్ నెంబర్ 97. చక్రవడ్డీకి సూత్రం. చక్రవడ్డీకి సూత్రము P × 1 + R/100 to the power of n. ఇది మొత్తము ఈ వడ్డీ కాకుండా ఏ ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రము. ఇది కాదు, ఇది బార్ వడ్డీకి. సో ఇది ఏ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి చక్ర వడ్డీ కావాలి అని అన్నారు కాబట్టి మొత్తము టోటల్లో నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ అసలు తీసేస్తే అప్పుడు ఇంట్రెస్ట్, చక్రవడ్డీ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో A - B. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 A - B. క్వశ్చన్ నెంబర్ 98. ఇవ్వబడిన రేఖాఖండం పొడవును ఎలాంటి స్థాన దోషం లేకుండా ఖచ్చితంగా కనుగొనుటకు ఉపయోగించే జ్యామితీయ పరికరం. ఆప్షన్స్ కొలబద్ద మాత్రమే, విభాగిని, వృత్తలేఖిని, కోణమానిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విభాగిని. డివైడర్తో మనం కరెక్ట్గా రేఖాఖండం పొడవుని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 99. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 360 degrees. ఏ క్రమ బహుభుజి అయినా సరే దాని బాహ్య కోణాల మొత్తము 360 degrees ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 100. ఒక జత మాత్రమే సమాంతర భుజాలు కల చతుర్భుజం. ఆప్షన్స్ సమలంబ చతుర్భుజం,
దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, చతురస్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. ట్రెపీజియంలో మాత్రమే 1 పెయిర్ ఉంటాయి అన్నమాట ప్యారలల్గా. మిగిలిన అన్నిటిలోని 2 పెయిర్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి. చతురస్రంలో కూడా 2 పెయిర్స్ ఉంటాయి, సమాంతర చతుర్భుజంలో కూడా 2 పెయిర్స్ ఉంటాయి, చతురస్రంలో కూడా 2 పెయిర్స్ ఉంటాయి. ఓన్లీ ట్రెపేజియం సమలంబ చతుర్భుజంలో మాత్రమే ఒక పెయిర్ సమాంతరంగా ఉంటుంది, ఇంకొక పెయిర్ సమాంతరంగా ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 101. ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య. ఆప్షన్స్ 0, 1, 2, అనంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇన్ఫినిటీ, అనంతం. మనం వృత్తానికి స్పర్శరేఖలు ఎన్నైనా సరే గీయచ్చు. క్వశ్చన్ నెంబర్ 102. దత్తాంశంలోని గరిష్ట కనిష్ట పరిశీలనల మధ్య భేదం. ఆప్షన్స్ వ్యాప్తి, అంకమధ్యమం, మధ్యగతం, బాహుళికం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాప్తి. ఇంగ్లీష్లో దాన్ని రేంజ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 103. వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమంను కనుగొనుటలో ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములాలో యుఐను సూచించున్నది ఏంటి అని అడిగారు అనమాట. సో ఆప్షన్స్ తరగతి అంతరం, తరగతి పొడవు, విచలనం, తరగతి మధ్య విలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విచలనం. క్వశ్చన్ నెంబర్ 104. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, x² + a + b × x + ab. దీన్ని కారణాంకాల కింద విభజించమన్నారు. సో x² + ax + bx + ab. సో ఇందులోనే రెండాటిలో కింద తీసుకుంటే ఇందులో x కామన్ ఉంది కాబట్టి x పక్క తీసుకుంటే x + a మిగులుతుంది. అలాగే ఇందులో bx ఉంది, ఇందులో ab ఉంది, b కామన్ తీసుకుంటే x + a మిగులుతుంది. సో ఇక్కడ కామన్ ఉంది కాబట్టి x + a, దాన్ని x + a అని కామన్ తీస్తే x + b. సో x + a × x + b. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. ఆప్షన్ 2లో ఉంది చూడండి, x + a × x + b. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 105. శ్రేణి 2, 7, 12 ఇలా డాష్లోని 10 పదాల మొత్తము. ఇది శ్రేణి ఎలా ఉంది అని అంటే చూడండి, 2 తర్వాత 2కి +5 యాడ్ చేస్తే 7, 7కి +5 యాడ్ చేస్తే 12. సో అర్థమెటిక్ సిరీస్లో ఉంది ఇది. సో ప్రతి నెంబర్కి +5 యాడ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ టైం వస్తుంది అనమాట. సో ఫస్ట్ nth టర్మ్ అంటే 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేసి, ఆ 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని నుంచి ఆ నెంబర్స్ అన్ని యాడ్ చేయడానికి ఫార్ములాని బట్టి చేయాలన్నమాట. సో ఎవరైనా ఇది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో దీని ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 245. క్వశ్చన్ నెంబర్ 106. వర్గ సమీకరణం ax² + bx + c = 0కు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉండే విచక్షిని. ఆప్షన్స్ b² - 4ac > 0, b² - 4ac = 0, b² - 4ac < 0, √b² - 4ac = b. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 b² - 4ac = 0. క్వశ్చన్ నెంబర్ 107. ఎత్తు 9 సెంటీమీటర్లు గల క్రమ వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం 48 పై ఘనపు సెంటీమీటర్ అయితే దాని భూ వ్యాసార్థం అడిగారు. ఇక్కడ ఘనపరిమాణం ఇస్తారు కాబట్టి ఘనపరిమాణం 48 పై = 1/3 × 1/3 5 r² h కాబట్టి h 9 అని ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా × 9 వేసేస్తున్నాము. 3 టైమ్స్ పోతుంది,
అలాగే పైకి పైకి క్యాన్సిల్ అవుతుంది. 3 16 టైమ్స్ పోతుంది. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 4 సెంటీమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 108 ఆఫ్ డి h1 ప్లస్ h2 చదరపు యూనిట్లు అనేది దీని యొక్క వైశాల్యం నాకు సూత్రం. ఆప్షన్ చతురస్రం, దీర్ఘచతురస్రం, సమలంబ చతుర్భుజం, చతుర్భుజం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 చతుర్భుజం. ఇది చతుర్భుజానికి ఫార్ములా అనమాట. క్వశ్చన్ నెంబర్ 109 వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం అవుతుంది? సో వృత్తాకారం యొక్క మనకి ఇక్కడ పై వాల్యూని 3.14 కింద తీసుకోమన్నారు. సో ఇప్పుడు మనం చుట్టూ చుట్టాను కాబట్టి చుట్టుకొలత చూడాలి. సో చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. సో 2 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ ఆర్ 10 ఇచ్చారు. సో ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ 62.8. సో ఆప్షన్ 2 62.8 is the right answer. Question number 110. If P of E is equal to 0.05 అయిన ఈ కాదు యొక్క సంభావ్యత. ఆప్షన్స్ 0.05, 0.095, 0.95, 9.5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 0.95 is the right answer. Question number 111. -1 ఏ పాదంకు చెందుతుంది? అంటే మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఇది -y, ఇది -x, ఇది Q1, Q2, Q3, ఇది Q4 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, అంటే ఎక్స్ మైనసే, వై వాల్యూ కూడా మైనసే. సో అది ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ Q3 is the right answer. So option 3 right answer. Question number 112. త్రిభుజ గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను శీర్షం నుండి విభజించు నిష్పత్తి. ఆప్షన్స్ 2:1, 1:2, 2:3, 3:2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 2:1. Question number 113. Tan 2a is equal to cot a minus 18 degrees. 2a లఘుకోణం అయిన ఏ విలువ? ఆప్షన్స్ 18 degrees, 24 degrees, 30 degrees, 36 degrees. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 36 degrees. క్వశ్చన్ నెంబర్ 114. cosec 0 degrees is equal to ఆప్షన్స్ నాట్ డిఫైన్డ్ నిర్వచించబడదు, √2, 2/√3, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిర్వచించబడదు. cosec 0 degreesని మనం డిఫైన్ చేయలేం. క్వశ్చన్ నెంబర్ 115. ఆసుపత్రిలో తనను చూడడానికి వచ్చిన ప్రొఫెసర్ టాక్సీ కారు నెంబర్ 1729ను 12³ + 1³ = 10³ + 9³ చెప్పిన గణిత మేధావి. ఆప్షన్స్ ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, ఎస్ రామానుజన్, భాస్కరాచార్య. మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసిన క్వశ్చనే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీనివాస రామానుజన్. క్వశ్చన్ నెంబర్ 116. భారతదేశానికి చెందిన ఆర్హెచ్ దవే 1969లో ఈ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించాడు. ఆప్షన్స్ జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ, పరిజ్ఞాన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక చలాత్మక.
క్వశ్చన్ నెంబర్ 117. ఒక నిర్దిష్ట సందర్భంలో సత్యమై అలాంటి మరికొన్ని సందర్భాలలో కూడా సత్యమై ఉండగలిగేది అలాంటి అన్ని సందర్భాలలో సత్యమే అవుతుంది అనేది. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 118. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో క్షేత్ర పర్యటనల స్థానం. ఆప్షన్స్ 2, 3, 4, 5. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 5. క్వశ్చన్ నెంబర్ 119. విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పినవారు. ఆప్షన్స్ ఆల్బర్ట్, కన్నింగ్హామ్, సామ్యూల్, రామానుజన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్బర్ట్. క్వశ్చన్ నెంబర్ 120. లాస్ట్ క్వశ్చన్. స్థిరంగా నిలకడగా ఫలితాలిస్తున్న నికష లక్షణం. ఆప్షన్స్ సత్, ప్రమాణత, లక్ష్యాత్మకత, విషయాశ్రయత, విశ్వసనీయత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వసనీయత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.